చెప్పండి ఏం జరిగింది? మాది సిరిసనగూడెం విలేజ్ లో ఒక ఏ మండలం, ఏ జిల్లా? పాలకుర్తి మండల్, జనగాం డిస్టిక్. సిరిసనగూడెం విలేజ్ లో ఒక 20 డబుల్ బెడ్రూమ్లు కట్టింది సార్. అవి కట్టిన ఇల్లు ఎవరికి ఆక్యుపై అలాట్మెంట్ చేయలేదు. ఎప్పుడు కట్టారు? కేసీఆర్ ప్రభుత్వంలో కట్టిండ్రు. ఇంతవరకు ఎవరికి అలాట్మెంట్ చేయలేదు. లాస్ట్ 3 months బ్యాక్ ఏంటంటే ఒక కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు మెంబర్లు, ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలను వేసారుగా, ఆ కమిటీ సభ్యులు ఏం చేశారంటే నైట్ 2 గంటల ప్రాంతంలో వాటిని ఆక్యుపై చేశారు. అవి ఆక్యుపై చేస్తే మా గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్ కాడికి పోయినాం. కాంగ్రెస్ పార్టీలో ఆక్యుపై చేసిరా? అందరూ ఆక్యుపై చేస్తే మేము అందరం గ్రామస్తులు అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం, ఎంఆర్ఓ కాడికి పోయినాం, ఆర్డీఓ కాడికి పోయినాం. ఆర్డీఓ సార్ ఏమని ఈ ఆక్యుపై చేశారు సార్, వాళ్ళని వెకేట్ చేయించండి, వెకేట్ చేయించి పేదలైన అర్హులకు లబ్ధిదారు ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని మేము పోయినాం సార్. పోతే ఆర్డీఓ సార్ వచ్చిండు, వాళ్ళని వెకేట్ చేయించిండు. వెకేట్ చేయించిన నైటే మళ్ళీ తాళాలు వాళ్ళు కొట్టుకొని మళ్ళీ పోయారు. మళ్ళీ పోతే మళ్ళీ మేము గ్రీవెన్స్కి పోయినాం, ఆర్డీఓ సార్ కాడికి పోయినాం, ఎంఆర్ఓ కాడికి పోయినాం. ఎంఆర్ఓ మేడం కూడా మన ఎస్ఐ గారికి వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చింది. ఇంతవరకు అవి కూడా పట్టించుకోలేదు వాళ్ళు. ఇప్పుడు అందులోకి పోతే డబుల్ బెడ్రూమ్ మీరు ఎట్లా పోతారు, మీకు అలాట్మెంట్ ఇవ్వాలి, మాకు అలాట్మెంట్ ఇవ్వాలి, మీరే ఎట్లా పోతారు, మేము కూడా వస్తామంటే ఇట్లా కొట్టేస్తున్నారు. ఎవరు కొడుతున్నారు? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళు ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి. ఎమ్మెల్యే అండదండలు చూసుకొని, గ్రామ పార్టీ అధ్యక్షుని అండదండలు చూసుకొని, మాజీ సర్పంచుల అండదండలు చూసుకొని వాళ్ళందరూ అందులోనే ఉంటున్నారు. బయట లేని వాళ్ళు అందరికి ఇల్లు ఉన్నాయి సార్. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది, ప్రతి ఒక్కరు ట్రాక్టర్ ఉన్నది, కార్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, అన్ని ఒక్కొక్కరు 10 ఎకరాలు తక్కువ ఇవ్వలేరు సార్. ఇల్లు ఉన్నాయి 20 ఇళ్ళల్లో అందరికి భూములు ఉన్నాయి, జాగులు ఉన్నాయి, ఆర్థికంగా మంచిగా సిగ్గుపడి ఉన్నారు. మేము అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పియాలని కోరుతాను అంతే. ఇక వీళ్ళందరూ పట్టించుకుంటలేరు సార్. కలెక్టర్ గారు కూడా పట్టించుకోవాలి. ఏం జరుగుతుందమ్మా చెప్పండి. అంతా ఇల్లీగల్ గా పోయింది సార్. మొత్తం నేను అర్హులైన వాళ్ళకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఇండ్లు లేవో, ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో ఎంఆర్ఓ గారికి చెప్పినాం, అట్లా కలెక్టర్ కాడ కూడా కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఫైనల్ గా ఏమంటున్నారు? ఫైనల్ గా అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి సార్, అర్హులైన వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళ లిస్ట్ వస్తుంది, ఎండిఓ మేడం గారు కూడా చెప్పిళ్ళు లిస్ట్ వచ్చింది, మేము ఎంక్వైరీ చేస్తాను అంటారు. ఎంక్వైరీ లేదు, ఏం లేదు సార్. వాళ్ళంతా కమ్ముకపోయే మాటలు అంటారు ఏ ఆఫీసర్ అయినా కానీ. మొత్తం ఎంఆర్ఓ అయితే మొత్తం అన్ని ఎట్లా చెప్తుంది వాళ్ళకు, మేము మీరు పైకి మా వల్ల కాదు, మీరు ఏమైనా వేసుకోపోలే అన్నట్టుగా మాట్లాడుతుంది. అది ఎంఆర్ఓ చేతులు ఉంటుంది, ఆపాలంటే ఆమె ఆపొచ్చు. మొత్తం ఇల్లీగల్, దౌర్జన్యం, మొత్తం మోసం, కబ్జా. అవును సార్. ఇప్పుడు ఏం లేదన్నా, మనకేంటంటే ఈ అలాట్మెంట్ వీళ్ళకైనా వాళ్ళకైనా అయ్యేదాకా వాళ్ళు బయటికి పోవాలి, వాళ్ళు బయట ఉండాలి అంతే. మన వీళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళు బయట ఉండాలి, నిజంగా అర్హులైన వాళ్ళకు చూసి అప్పటిదాకా వాళ్ళు బయట ఉండాలి, అయినాకెళ్ళి వాళ్ళు బయట ఉండాలి. అది వీళ్ళ డిమాండ్ అంతే. ఎంఈడిఓ మేడం, ఎంఆర్ఓ మేము చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తాను అంటారు సార్. ఎంక్వైరీ లేదు, ఏం లేదు సార్. గ్రామ పంచాయతీ నుండి ఎన్ని తీర్మానాలు ఇచ్చినా ఎంక్వైరీ చేస్తాను, అన్ని చేస్తాను అని ఎండిఓ మేడం గారు, ఎంఆర్ఓ వాళ్ళు, కలెక్టర్ నుండి కూడా వాళ్ళకి వచ్చింది ప్రెషర్, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు వెళ్ళండి, మేమేం చేయాలి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీరు కొట్టుకోపోండి. వాళ్ళకి ధైర్యం ఉన్నది పోయింది, మీకు ధైర్యం లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉంటారంటే మీరు పని చేయరు. ఆ ఎంపీడీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, మీరు పోయి అలా కూర్చోరు. మేము అన్నాం అట్లా కూడా కాదు. ఇప్పుడు అట్లా అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? మేము అది కూడా అన్నాం సార్. మరి గవర్నమెంట్ అన్ని పక్కకు 2 ఎకరాల భూమి కూడా ఉన్నది సార్. మేమేం చేస్తామంటే ఉండేందుకంట మరి ఇప్పుడు. అవును సార్, అదే మాకు కావాల్సింది. ఆఫీసర్లు ఉండేందుకంట అది సార్ మాట్లాడదాం. వాళ్ళ ఇల్లు కూడా మనం కబ్జా పెడదాము, వాళ్ళ ఇళ్ళలో పోయి కబ్జా పెడదాం. కబ్జా పెట్టిన తర్వాత మీరు కూడా దమ్ముట కొట్లాడు అని చెప్తారు, ఒప్పుకుంటారా వాళ్ళు? వీళ్ళ ఆఫీసర్లు అట్లా అంటారు, వాళ్ళ ఉన్నది ధైర్యం ఉన్నది పోయి ఉన్నారు, మీకు ధైర్యం లేదు మీరు ఇక్కడ ఉన్నారు అంటారు. అంటే అట్లా ఓద్దుగా ఇల్లీగల్ గా తప్పు కదా, పై ఆఫీసర్లు చెప్పింది వినాలి కదా అని మేము. ఇంద్రాసేన రెడ్డి ఆయన ఇంద్రారెడ్డి మాజీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఊళ్ళే అందరి ముఖాలలో ఇంద్రారెడ్డి మాజీ సర్పంచ్ సార్. ఎవరు ఆయన పేరు? కొత్త ఇంద్రారెడ్డి, రవి, వీళ్ళందరూ మధ్యరాత్రి 2 రాత్రి అందరు తీసుకొని వాళ్ళ కైనోళ్ళ తీసుకుపోయినరు, అలా దోలేండ్రు.
మేమందరం ఇప్పుడు వీళ్ళందరూ మేము కాంగ్రెస్ వాళ్ళే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు వాళ్ళ ఉండి. సార్ మరి అవైతే మాకు చూపించారు, మీరా నిజం మేమా నిజం, అర్థం అవ్వబడుతుంది కదా, కొన్ని అర్థాసు చూపించినాం. ఆయన ఎవరు చెప్తే ఆయన కాంగ్రెస్ అవుతారు, మీరు చెప్పకపోతే కాంగ్రెస్ కాదు అట్లా చేసి ఇవన్నీ చేసి ఎవరైనా చేసి ఆ ఇంట్లో పెట్టి నీ సాత అవుతారా అని చూసుకుంటామంటే ఒక్కడు పోతే గుంజుకపోయి పార్టీలు వీటిలు పక్కకు పెట్టి ఎవరు అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. అది ఏమంటాం ఇల్లు రావాలి సార్ ఆడ. ఎస్సీ వాళ్ళ కోసం ఒకప్పుడు కొట్లాడినోడు ఇలా ఇల్లీగల్ గా పోయి కబ్జా చేసుకున్నాడు, వాళ్ళ అన్నదమ్ములకు మొత్తం ఇచ్చుకున్నాడు, వాళ్ళ వరకే వాళ్ళ ఫ్యామిలీ వరకే. కూర్చొని మాట్లాడదాం. ఒకప్పుడు ఎస్సీ వాళ్ళకి 14 ఇల్లు రావాలని కొట్లాడినోడు ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఆ ఇంద్రారెడ్డి ఏందో ఏంద్రెడ్డి ఏందో చూద్దాం, మాట్లాడు కూర్చోండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేమందరం జనగాం జిల్లా పక్షాన మేమందరం వచ్చి మీకు తప్పకుండా న్యాయం చేస్తామమ్మా. ఆ ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి వాడిని బయటకు గుంకొచ్చి న్యాయం చేయించే బాధకు మేము చూసుకుంటాం అంతా. ఓకేనా? రైట్ అమ్మా, కూర్చో అక్కడి